హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి అయితే తయారీ విధానం చూపించబోతున్నానండి. చింతకాయలంటే మరీ లేత చింతకాయలు కాదు, అలా అని మరీ ముదురు కాదండి. మీడియంగా ఉండే చింతకాయలను అయితే ఇవాళ నేను పచ్చడి అయితే తయారు చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కొంచెం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందనమాట. ఇదిగో నేను తీసుకున్నవి ఇలాంటి చింతకాయలండి. వీటిని మధ్యలో కట్ చేసి వాటిల్లో ఉన్న గింజ అనేది తీసేయాలన్నమాట. ఇదిగోండి, పావు కిలో చింతకాయలకైతే చేస్తున్నాను నేను ఈరోజు పచ్చడి. ఇలా మధ్యలో కట్ చేసి ఈ లోపల ఇత్తనం ఉంది కదండి, ఇది తీసేయాలి. లేదంటే తీయకపోతే ఏంటంటే పచ్చడి అంతా కొంచెం వగరుగా ఉంటుందన్నమాట. అందుకనేసి తీసేసేయండి. రోట్లో వేసి కొంచెం బండతో కుమ్మినా వచ్చేస్తాయి, కానీ అప్పటికే ఇవి నలిగినాయి అంటే పచ్చడిలో కలిసిపోతాయి అనమాట. అందుకనేసి ఇలా మధ్యలో కట్ చేసి తీసుకోవడమే బెటర్ అనమాట. అలానే ఫ్రెండ్స్, చింతకాయలు తెచ్చుకోగానే మనం అయితే వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ముందు చింతకాయలని మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ కడగకూడదు అనమాట. అందుకని ముందే కడిగేసుకొని, ఒకవేళ దానిపైన పొట్టు కానీ మీకు తీసేయాలనుకుంటే ఒకసారి స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా గీరేస్తే మొత్తం పైన ఉన్న కొంచెం పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఎక్కువ తీయలేదు, కొంచెం తీసిన అంతే. కొంచెం ఇట్లా చాకుతో ఇలా అని తీసేసి కడిగేసాను. కడిగేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత అయితే నేను కట్ చేసిన. ఇక్కడ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అయితే కావాలన్నమాట, ఒక స్పూన్ వరకు మనకి. అందుకనేసి నేను ఇక్కడ జీలకర్ర మెంతులు కొంచెం లైట్గా అయితే వేయించుతున్నానండి. వేయించుకొని పక్కనైతే చల్లారబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మధ్యలోకి తుంచుకొని వేసేసుకుంటున్నాను. కారం ఎంతైతే తినగలుగుతారో అన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. అలానే ఫ్రెండ్స్, జీలకర్ర మెంతులు ఏంటంటే నేను ఎక్కువ వేయించుకున్నాను, ఇంట్లోకి ఉంటుందని పొడి. ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు వేయించేసుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం చింతకాయలు కదండి, ఎక్కువని పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అయితే వేసాను. వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత మిరపకాయలు ముందు మిక్సీ పట్టేసి తర్వాత చింతకాయలు అయితే వేసేస్తున్నానండి. కట్ చేసుకున్నాం కదా చింతకాయలు, ఇవి కూడా వేసేసుకొని బరకగా అయితే ఇగోని నీళ్ళు అయితే వేయలేదండి, అక్కడ నీళ్ళు వాడకుండా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాదు, కొంచెం ఇలా కచ్చపిచ్చలా ఉండాలన్నమాట. మీకు దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని అంతా కూడా పొట్టు తీసేసి పెట్టుకున్నాను అనమాట, గుండ్లా చేసుకొని. ఇప్పుడు వచ్చేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసాను, ఒక స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి. తర్వాత వచ్చేసి మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలని కచ్చాపిచ్చలాగా దంచుకొని అది కూడా వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఇలా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి వేయించేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. కలర్ ఏంటంటే బాగుంటుందన్నమాట. పసుపు వేసుకుంటే చింతకాయ పచ్చడికి తెల్లగా లేకుండా కొంచెం పచ్చగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చింతకాయది మొత్తం తీసుకొచ్చేసి ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఇది చింతకాయ ఏంటంటే నీళ్ళు పోయలేదు కదండి మనం, ఇట్లా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందన్నమాట. ఈ పచ్చడి వచ్చేసి మనకి వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, వాడుకునేమైనా బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వారం 10 రోజులు అయితే నిల్వ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి పచ్చడి అయితే తయారైపోయింది. ఇదిగోండి, కొంచెం అన్నంలో వేసుకొని, నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకోలేదండి. మీకు నెయ్యి ఇష్టమైన వాళ్ళు ఏంటంటే నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. అలానే ఇంకా లేతగా ఉన్న చింతకాయలు కూడా పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వానకాయలు అంటాం కదా, అవి కూడా. అలానే ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన చర్మానికి కూడా కాంతివంతంగా చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.